హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సన్షైన్ ఆఫ్ నందన. ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నాను. ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా వర్క్ చేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల చాలా హెల్దీ హెయిర్ వస్తుందండి. అలానే స్కాల్ప్ కండిషన్ కూడా చాలా మెరుగవుతుంది. ఏదైనా డాండ్రఫ్ ఉన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఇప్పుడు మనం హెయిర్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ముందుగా హెయిర్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. నాట్ ఓన్లీ ఫర్ హెయిర్ ఫాల్, హెయిర్ థికనింగ్ అవుతుంది, ఇంకా అలాగే డాండ్రఫ్ పోతుంది. పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. పెరుగులో సోక్ చేసుకుంటే చాలా మంచిదండి. పెరుగులో మెంతుల్ని నానబెట్టడం వలన మంచి మాయిశ్చరైజర్గా మంచి స్కాల్ప్ కండిషన్ పెట్టడానికి యూజ్ అవుతుంది. పెట్టిన మెంతుల్లోకి హైబిస్కస్ లీవ్స్ అంటే మందార ఆకుల్ని యాడ్ చేయాలండి. దీనివలన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడమే కాదు, ఇంకా హెయిర్ ఫాల్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. అలాగే లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేయాలి. దీనివల్ల స్ట్రెస్ చాలా రిమూవ్ అవుతుంది. అలానే ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే క్యాస్టర్ ఆయిల్. ఈ క్యాస్టర్ ఆయిల్ని యూస్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ కాకుండా హెయిర్ చాలా థిక్గా అవుతుందండి. అందువల్ల ఈ క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేయాలి. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ హెయిర్ ప్యాక్కి. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఈ హెయిర్ ప్యాక్ ఫస్ట్ మొత్తం హెయిర్ని డీటాంగిల్ చేయాలి. డీటాంగిల్ చేసిన హెయిర్లోకి కంప్లీట్గా డీటాంగిల్ చేసుకున్న హెయిర్ మీదకి మన ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ప్యాక్ని స్కాల్ప్ మీద అప్లై చేయాలండి. ముందు వెనకాల ఎక్కడైతే మనకి బాల్డ్ ప్యాచెస్ ఉంటాయో అక్కడంతా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం హెయిర్ ప్యాక్ని హెయిర్కి స్కాల్ప్కి అంతా అప్లై చేయాలండి. నేను అప్లై చేసుకొని 30 మినిట్స్ తర్వాత ఫస్ట్ని హెయిర్ని నార్మల్ వాటర్తో అంటే లూక్ వామ్ వాటర్తో గోరువెచ్చని నీటితో హెయిర్ ప్యాక్ని మొత్తం క్లెన్స్ చేసుకోవాలండి. క్లెన్స్ చేసుకున్నాక మీ ఫేవరెట్ యూజ్ చేసే షాంపూతో హెడ్ బాత్ చేయాలి. డీటాంగిల్ చేసేటప్పుడు అసలు చాలా మినిమల్గా హెయిర్ ఫాల్ అయింది. ఈ హెయిర్ ఫాల్ 1-2 స్ట్రాండ్స్ మాత్రమే తెగాయి. మిగిలిందంతా హెయిర్ అయితే చాలా సిల్కీగా బౌన్సీగా ఉందండి. ఈ హెయిర్ ప్యాక్ నార్మల్ పీపులే కాదు, ఆఫ్టర్ డెలివరీ కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే నేను 1-2 డెలివరీస్కి రెండింటికి యూజ్ చేశాను. ఫస్ట్ పోస్ట్ పార్టంలో ఇది యూజ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ.